సుశీలమ్మ పెంచుకున్న పాప ఏమైపోయింది చెప్పండమ్మా. ఆ విషయాలన్నీ మాకు చాలా అవసరమమ్మా. సుశీల చాలా మంచిది, అందరితో ఎంతో ఆప్యాయంగా ఉండేది. కాకపోతే చలపతి దుర్మార్గుడు, ఎప్పుడూ తాగొచ్చి గొడవ పెట్టుకునేవాడు. ఒకరోజు సుశీల ఇంటికి చలపతి ఒక పాపను తీసుకొచ్చాడు. ఎక్కడ్నించి తీసుకొచ్చావని గొడవ పడింది. కాని అతను మాత్రం ఏమీ చెప్పలేదు. పిల్లల్లేని సుశీల ఆ పాపను ఎంతో అల్లారుముద్దుగా పెంచుకునేది. కష్టపడి పనులు చేసుకుంటూ చాలా బాగా చూసుకునేది. కాని చలపతి ఒకరోజు పాపను అమ్మేయాలని గొడవ చేశాడు. సుశీలమ్మని చావబాదాడు. అప్పుడు సుశీలమ్మ పాపని తీసుకెళ్లి అనాథాశ్రమంలో ఫాదర్కి అప్పగించింది. ఆ తర్వాత సుశీలమ్మ చనిపోయింది. కాని పాపని ఏం చేసిందో ఆ చలపతికి తెలీదు. రాధా, ఏమైంది? నువ్వు బానే ఉన్నావా? అంతా అయోమయంగా ఉంది మనోహర్. అంతా నాకు అర్థమవుతున్నట్టే ఉంది, కానీ ఏమీ అర్థం కావడం లేదు. ఏమైంది రాధా? ఎందుకలా అవుతుంది? నేను కూడా చిన్నప్పుడు ఇక్కడికి దగ్గరలో ఉన్న అనాథాశ్రమంలోనే పెరిగాను. అందుకే నాకు అంత ఏదోలా ఉంది. ఒక నిమిషం మనోహర్. అమ్మా, ఆ చర్చ్ ఫాదర్ ఇతనినేమో ఒకసారి చూడండి. అవునమ్మా, ఇతనే ఆ చర్చి ఫాదరు. ఇతనికి పాపను అప్పగించి సుశీలమ్మ చనిపోయింది. బిడ్డల్లేని నాకు ఈ పాప అదృష్టం కొద్దీ దొరికిందయ్యా. ఆ దేవుడిచ్చిన వరమని నేను అనుకున్నాను. కానీ నా మగుడు ఒట్టి తాగుబోతయ్యా. నా దగ్గరుంటే ఈ పాపకి రక్షణ ఉండదు. ఈ పాపని మీరే కాపాడండయ్యా. తీసుకోండయ్యా. అయ్యా, ఆ రాక్షసుడు వచ్చేస్తున్నాడు. ఆడి బారి నుంచి పాపని కాపాడి దేవుడి బిడ్డగా పెంచండయ్యా. మీకు పుణ్యం ఉంటుంది. మనోహర్, మన వెంటనే ఫాదర్ని కలిస్తే మనకి గాయత్రి గురించి తెలుస్తుంది. ఆయన ఫోన్ నంబర్ ఉంది కదా, ఒకసారి కాల్ చేయి. ఫోన్ కలవట్లేదు మనోహర్. తను హైదరాబాద్ లోనే ఉంటున్నాడు. మనం వెంటనే హైదరాబాద్కి వెళ్దాం. సరే పద. థ్యాంక్స్ అమ్మా. అలాగేనమ్మా. రాధా పద. మనోహర్, ఒకసారి మళ్ళీ ట్రై చేస్తాను. మనోహర్, ఎన్నిసార్లు కాల్ ట్రై చేసినా ఫోన్ కలవడం లేదు. తను ఖచ్చితంగా హైదరాబాద్ లోనే ఉంటాడు. మనం వెళ్ళి ఫాదర్తో మాట్లాడదాం. ఏంటి రాధా నువ్వు అనేది? ఇప్పుడు మనం కోదాడలో ఉన్నాం. ఇప్పుడు ఇక్కడ నుంచి హైదరాబాద్ వెళ్ళి చర్చి ఫాదర్ని కలిసి ఆధారాలన్నీ తీసుకొని మళ్ళీ మనం మంగళగిరి వెళ్ళేసరికి రేపు ఉదయం అవుతుంది. ఈలోపు అక్కడ సత్యకి ఎండి పదవి కూడా వెళ్ళిపోతుంది. అప్పుడు మనం వెళ్ళి ఏం లాభం? మనోహర్, ఇప్పుడు మనం లాభ నష్టాల గురించి ఆలోచించే సమయం లేదు. మనం ఎలాగైనా సరే ఈ రోజు నిజమైన గాయత్రిని కనిపెట్టాలి. అంతే. ముందు పద కార్తీ. మనోహర్, ఫాదర్ కాల్ చేస్తున్నారు. లిఫ్ట్ చేయి. హలో ఫాదర్, నేను రాధని మాట్లాడుతున్నాను. ఎలా ఉన్నారు ఫాదర్? నేను బాగున్నాను రాధా. నువ్వెలా ఉన్నావు?
ఇక్కడ సిగ్నల్ లేక ఫోన్ కలవడం లేదు. సిగ్నల్ రాగానే నీ మిస్డ్ కాల్ చూశాను. విషయం ఏంటో కనుక్కుందామని ఫోన్ చేశాను. ఒక అర్జెంట్ పని మీద మిమ్మల్ని కలవడానికి హైదరాబాద్ వస్తున్నాం ఫాదర్. అది చెప్పడానికి ఫోన్ చేశాను. లేదమ్మా, నేనిప్పుడు హైదరాబాద్లో లేను. నాకు వేరే పనుండి కోదాడకొచ్చాను. నేనిప్పుడు కోదాడలోనే ఉన్నాను. నిజానికి ఈరోజు నేనే నీకు కాల్ చేద్దాం అనుకున్నాను. ఎందుకు ఫాదర్, ఏమైనా మాట్లాడాలా? అవునమ్మా, నీ చిన్ననాటి స్నేహితురాలు చిన్ని ఫైల్ దొరికింది. ఆ విషయం చెప్దామని కాల్ చేద్దాం అనుకున్నాను. ఫాదర్, మేము కూడా అర్జెంట్ వర్క్ మీద కోదాటకొచ్చాం. మీరెక్కడున్నారో చెప్పండి, మేము వెంటనే బయలుదేరి మీ దగ్గరికి వస్తాం. మనోహర్, ఫాదర్ అడ్రస్ చెప్తున్నారు. చెప్పు, నోట్ నోట్ చేసుకో. చేసుకుంటా. చెప్పండి ఫాదర్. కోదాడ బస్టాండ్ దాటాక కూరగాయల మార్కెట్ వెనక మాకు ఒక అనాథాశ్రమం ఉంది. అలాగే ఫాదర్, 10 నిమిషాల్లో ఇక్కడికి వస్తాం. అలాగే రాధా. ఈ విషయం వెంటనే మేడంకి చెప్పాలరా. హలో, చెప్పరా. మేడం, ఆ రాధా మనోహర్లు ఇప్పుడెవరో చర్చి ఫాదర్ని కలవడానికి వెళ్తున్నారు మేడం. అక్కడ వాళ్ళకి అన్ని విషయాలు తెలుస్తాయని మాట్లాడుకుంటున్నారు మేడం. అయితే వెంటనే నేను చెప్పినట్టు చెయ్యండి. జాగ్రత్త, నేను చెప్పినట్టే జరగాలి. ఏ మాత్రం తేడా రాకూడదు. సరే మేడం. మనోహర్, మనం సాధించబోతున్నాం. మనోహర్, మనం సాధించబోతున్నాం. అవును. వెళ్ళి ఫాదర్ని కలిస్తే అసలు నేరస్తులు ఎవరో తెలిసిపోతుంది. తొందరగా పద. గాడ్ ఈస్ గ్రేట్ రాధా. త్వరగా వెళ్ళి వివరాలన్నీ కనుక్కుందాం. పద, రారా. ఇదిగో, ఈ కూరగాయలన్నీ త్వరగా కట్ చేసేసి లాయర్ వస్తా అన్నాడు, అతనే అనుకుంటా. నువ్వు తొందరగా అన్నీ కాని. అలాగే అమ్మగారు. అబ్బబ్బబ్బబ్బా, వస్తున్నాను కదా, చెయ్యి ఉంది కదా అని అరిగే వరకు నొక్కడవేనా? నువ్వు తొందరగా కాని. లాయర్ గారు, మీరా? రండి రండి. అక్కా, అక్కా, లాయర్ గారు వచ్చారు. నమస్తే మేడం. నమస్కారం నమస్తే లాయర్ సార్. గారు. నమస్కారం కూర్చోండి లాయర్ సార్. గారు, రండి కూర్చోండి. మేడం, గాయత్రి గారికి ఎండీగా బాధ్యతలు అప్పచెప్తున్నారు కదా, మనోహర్ గారు కాల్ చేసి చెప్పారు. అందుకని దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ తీసుకొచ్చాను మేడం. ఒకసారి మీరు సారు చదవండి. చదివి కరెక్ట్గా ఉంటే సంతకాలు చేయండి. ఇప్పుడు గాయత్రి గారు కూడా సంతకాలు చేస్తే మీరు మీ అమ్మాయికి బాధ్యతలు అప్పగించవచ్చు. పుష్ప, లాయర్ గారికి కాఫీ తీసుకునిరా. లాయర్ గారు, ఇదంతా కరెక్ట్గా ఉంది. అయితే మీరు ముందు సంతకాలు పెట్టండి. దీన్ని బేస్ చేసుకుని నేను గాయత్రి గారిని ఎండీగా చేస్తున్నట్టు ఇంకో లెటర్ రెడీ చేసి బోర్డు మెంబర్స్కి పంపిస్తాను.
మొత్తానికి ఇది అనుకున్నది అనుకున్నట్టు జరుగుతోంది. వీళ్ళు సంతకం పెట్టేస్తే నేను సంతకం చేసేస్తాను. ఆ తర్వాత లాయర్ లెటర్ రెడీ చేస్తాడు. దాన్ని బోర్డ్ మెంబర్స్ ఓకే చేస్తారు. దాంతో నేను ఎండీని అయిపోతాను. అక్కడ రాధా మనోహర్ల పని భ్రమరంబ గారు చూసుకుంటారు. ఇక్కడ నేను ఎండీని అయిపోతాను. ఇక నన్ను ఎవ్వరూ ఆపలేరు. సార్, కాఫీ తీసుకోండి. థ్యాంక్ యూ అండి. అమ్మగారు, అక్కడ పెట్టమ్మా. గాయత్రి, అయ్యో 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 కాలిందమ్మా. అయ్యో అయ్యో గాయత్రి 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 జాగ్రత్తమ్మా. అయ్యో అయ్యో ఏం కాలేదు కదమ్మా. ఏయ్, నీకు బుద్ధుందా లేదా చూసుకోవాలి కదా. క్షమించండి మేడం. గాయత్రి గాయత్రి నువ్వు వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకునిరా. ఈ లోపు లాయర్ గారు ఇంకో డాక్యుమెంట్ రెడీ చేస్తారు. సరే అమ్మా. ఏమే కాఫీ నువ్వు తీసుకురావాలి కదా, కొత్తగా వచ్చిన పని మనిషికి ఎందుకు చెప్పావు? అత్తయ్య గారు మీరుండండి. కూర్చోండి లాయర్ గారు. కూర్చో. అదిగో వచ్చేసినట్టున్నారు. ఎవరు కావాలి నాయనా? నమస్తే ఫాదర్. గాడ్ బ్లెస్ యూ మై బాయ్స్. చెప్పండి నాయనా. ఒకప్పుడు చలపతి అని ఒక తాగుబోతుండేవాడు. అతని భార్య సుశీల ఒక బిడ్డను తీసుకొచ్చి మీకు అప్పగించింది కదా. ఆ అమ్మాయి తాలూకు వివరాలు కావాలి ఫాదర్. అవును, ఇంతకు మీరెవరు? మీకెందుకు ఆ అమ్మాయి వివరాలు ఇవ్వాలి? ఓ ఫాదర్, అవన్నీ మీకు అనవసరం. మర్యాదగా మేము అడిగిన ఆ అమ్మాయి వివరాలు ఇవ్వండి. ఏమిటి నాయనా ఇలా దౌర్జన్యం చేస్తున్నారు? అసలు ఎవరు మీరు? మేమెవరైతే ఏంటి ఫాదర్, ముందు మేము అడిగిన ఆ అమ్మాయి వివరాలు ఇవ్వు. నాయనా, మిమ్మల్ని మీ మాట తీరు చూస్తుంటే మీరేదో గొడవ పడ్డానికో లేదా అమ్మాయి మీద అఘాయిత్యం చేయడానికో వచ్చినట్టున్నారు. మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, లేదంటే పోలీసులకు ఫోన్ చేస్తాను. మర్యాదగా అడుగుతుంటే పోలీసులను బెదిరిస్తున్నావేంటి? నువ్వు చెప్పకపోతే మేము తెలుసుకోలేమనుకున్నావా? జరగో. ఎవరా మీరు? ఏంటిది? మూసుకుని మర్యాదగా చెప్పు, ఆ అమ్మాయి ఎవరు, ఎక్కడుంది? ఆ అమ్మాయికి సంబంధించిన వివరాలన్నీ నాకు చెప్పాలి. చెప్తావా లేదా? చెప్పనయ్యా, నేను చెప్పను. మనోహర్, ఇన్ని రోజుల మన ప్రయత్నానికి ఈ రోజు ఫలితం రాబోతుంది. మన వల్ల సత్య గాయత్రి కాదని ప్రూవ్ చేసి నిజమైన గాయత్రిని తీసుకొచ్చి మేడం వాళ్లకు నిజమైన వారసురాల్ని అందించొచ్చు. నీ ఆనందం, ఉత్సాహం ఇలా చూసి ఎన్ని రోజులైంది రాధా. నా
నాకు చాలా హ్యాపీగా ఉంది. నువ్వు కోరుకున్నట్టు నిజమైన గాయత్రి నా కుటుంబానికి ఇస్తే ముందు నువ్వు రిలాక్స్ అవుతావు. నాకు అది చాలు. సరే పద, ముందు వెళ్దాం. ఫాదర్, 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 నేను రాదని డోర్ తీయండి. ఫాదర్, ఫాదర్, మేము వచ్చాం. ఫాదర్, 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 డోర్ తీయండి. ఫాదర్, ఫాదర్ ఇదే అడ్రస్ చెప్పారు, ఇక్కడికి రమ్మన్నారు, కానీ డోర్ ఓపెన్ చేయడం లేదేంటి? సరే ఒకసారి ఫోన్ చేయి. మళ్ళీ ఇంకోసారి ట్రై చేయి. ఒకవేళ సైలెంట్లో ఉందేమో. ఫాదర్, 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 ఫాదర్ ఫోన్ కూడా ఎత్తడం లేదు మనోహర్. ఎక్కడున్నట్టు? సరే వెళ్దాం పద. మనోహర్, ఏంటి శబ్దం? ఫాదర్, 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 రాధా, ఫాదర్, రేయ్ వదలండి. ఎవర్రా మీరు? రేయ్, 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 ఫాదర్, ఫాదర్, అయ్యో, ఫాదర్, రేయ్, 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 ఫాదర్, 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 మీకేం కాదు? అయ్యో, ఫాదర్, ముందు హాస్పిటల్కి వెళ్ళాం పదండి. అవసరం లేదమ్మా, నాకేదో చిన్న దెబ్బ తగిలింది, నాకే ప్రాబ్లం లేదమ్మా. రాధా, ఫస్ట్ ఎయిడ్ తీసుకురా. తీసుకో.
పర్వాలేదా? హాస్పిటల్కి వెళ్దాం ఫాదర్. అవసరం లేదమ్మా. నీకొక విషయం చెప్పాలి. ఏంటి ఫాదర్ అది? నువ్వు వెతుకుతున్న నీ చిన్నప్పటి ఫ్రెండ్ వివరాలు తెలిసాయి. సాయంత్రం లోపు ఆశ్రమం నుంచి బయటికి వచ్చాక ఎలా ఉందో ఆ ఫోటో వస్తుంది. అవునమ్మా రాధా, నువ్వెందుకు నన్ను కలవాలనుకున్నావు? ఓ, ఫాదర్, కొన్ని సంవత్సరాల క్రితం చలపతి భార్య సుశీలమ్మ మీకొక పాపని తెచ్చిచ్చింది కదా, ఆ పాప వివరాలు కావాలి ఫాదర్. ఫాదర్, అతనితని ఇతను ఎవరో కాదమ్మా, మీ నాన్నగారు. ఏమంటున్నారు ఫాదర్? ఇతను మా నాన్నగారా? అవునమ్మా, ఇతనే మీ నాన్న. డబ్బుల కోసం నిన్ను అమ్మయ్యాలని చూస్తే మీ అమ్మ నిన్ను తీసుకొచ్చి నా చేతుల్లో పెట్టి నీ వివరాలు ఇతనికి తెలియద్దు అని నాతో మాట తీసుకుని చనిపోయింది.